తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చూపులు చెడగొట్టి నలుగురిలో తలదించుకునేలా చేసిందని శైలుపై ఆమె తల్లి వరాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేశవను మర్చిపోవాలని లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిలదీయడంతో శైలు లగేజ్ బ్యాగ్తో ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. తండ్రి బ్రతిమిలాడినా వినకుండా ఆమె కేశవ ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వచ్చిన శైలును చూసి కేశవ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. చక్రి మరియు ఇతరులు వెంటనే వీరిద్దరికీ పెళ్లి చేసేయాలని భావిస్తారు. అయితే కేశవ మాత్రం ఇంకా తన పెద్ద అన్నయ్య మాధవకు పెళ్లి కాకుండా తను పెళ్లి చేసుకుంటే అన్నయ్య జీవితం నాశనమవుతుందని, సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుందని ఆందోళన చెందుతాడు. ఈ విషయంలో కేశవ, చక్రి మరియు వారి తండ్రి మధ్య చిన్నపాటి వాదన జరుగుతుంది. కాని కేశవ తన అన్నయ్య త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్తాడు. పరిస్థితిని శైలుకు వివరించడానికి కేశవ ఆమెను బయటకు తీసుకెళ్తాడు. అక్కడ కేశవ మొదటిసారిగా శైలుపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఐ లవ్ యూ అని చెప్తాడు. కేశవ నోటి వెంట ప్రేమ మాటలు విన్న శైలు తీవ్ర భావోద్వేగానికి గురై ఎంతో ఆనందిస్తుంది. ఆ తర్వాత కేశవ తన పరిస్థితిని శైలుకు వివరిస్తాడు. చిన్నప్పుడే అమ్మ చనిపోతే తమ కోసం చదువు వదిలేసి కష్టపడి పెంచి పెద్ద చేసిన పెద్ద అన్నయ్య మాధవ ఒంటరిగా ఉంటే తాను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేనని చెప్తాడు. శైలు కూడా అతని పరిస్థితిని, అన్నయ్యపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతానికి శైలును ఒక హాస్టల్లో ఉంచి ఆమె ఖర్చులన్నీ తానే చూసుకుంటానని కేశవ ధైర్యం చెప్తాడు. శైలును తిరిగి వాళ్ల ఇంట్లో వదిలేసి రావడంపై ఇంట్లో అందరూ కేశవ నిర్ణయాన్ని ప్రశ్నించినప్పటికీ అన్నయ్య భవిష్యత్తు కోసం కేశవ తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారు.